హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పటికీ ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాతో భవిష్యత్తు స్వదేశీ ఫైటర్ జెట్ ప్రాజెక్టు కోసం ఇంజన్ల తయారీపై భారత్ కీలక చర్చలు జరుపుతోంది. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ MK2 తయారీకి వినియోగించే జనరల్ ఎలక్ట్రిక్ ఇంజన్ల కోసం అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి. అధునాతన మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం హై పవర్ ఇంజన్ కోసం ఫ్రాన్స్తో చర్చలు జరుగుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత్లోనే భవిష్యత్ యుద్ధ విమానాలను తయారు చేయాలని చూస్తున్నందున ఈ ఇంజన్లు భారతదేశానికి చాలా కీలకమని అధికారులు తెలిపారు. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ MK2 2028 నాటికి ఇండక్షన్ను సిద్ధంగా ఉంటుందని అంచనా వేయబడింది. అయితే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మొదటి విమానానికి 7 సంవత్సరాలు పట్టవచ్చు. ఇండక్షన్ని 10 ఏళ్లు పట్టవచ్చు. 114 మల్టీ రోల్ ఫైటర్ జెట్ల సేకరణ కోసం ఆలస్యమైన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మరియు 3 వేర్వేరు స్వదేశీ యుద్ధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాయుధ దళాల కోసం మెగా 500 యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియకు దారితీస్తోంది. ఇది భారత వైమానిక దళం యొక్క క్షీణతను, యుద్ధ విమానాల బలాన్ని నిర్బంధిస్తుంది మరియు 42 స్క్వాడ్రన్ల మంజూరైన బలాన్ని చేరుకోవడానికి వీలు కల్పిస్తోంది. MRFA కోసం అంగీకారం 3 నుంచి 4 నెలల్లో జారీ చేయబడుతుందని మేము ఆశిస్తున్నామని ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ ఏరో ఇండియాలో ది హిందూతో అన్నారు. ఇది బడ్జెట్ నిర్ణయం మరియు విమానాలు ఎంత వేగంగా అందుబాటులో ఉన్నాయి అని కూడా అతను చెప్పారు. AON అధికారిక సేకరణ ప్రక్రియను ప్రారంభిస్తుంది. దీని తర్వాత IAF ప్రతిపాదన కోసం వివరణాత్మక అభ్యర్థనను జారీ చేస్తోంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.